Namaste, welcome to 1TV News. నవంబర్ 8-9 తేదీలలో హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో హిందూ ముస్లిం ఏకహో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జై భారత్ ఉద్యమ నాయకులు పాము రవీంద్ర తెలిపారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద హిందూ ముస్లిం ఏకహో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాము రవీంద్ర మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ మతోన్మాద శక్తులను అరికట్టాలన్నారు. ఈ మేరకు హైదరాబాద్లో నిర్వహించే హిందూ ముస్లిం సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దళిత నాయకుడు నేతల రమేష్ బాబు మాట్లాడుతూ జాతీయ ఉద్యమ స్ఫూర్తితో జాతర ఏకం చేసేందుకు మతోన్మాదాన్ని నిర్మూలించేందుకు జై భారత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమ్మేళనం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి హిందూ ముస్లిం ఐక్యత కోసం, అదేవిధంగా భారతదేశంలో ఉన్న మతోన్మాదాన్ని అన్ని మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని ఓన్లీ హిందూ మతంలోనో ఇస్లాం మతంలోనో క్రైస్తవ మతంలోనే కాదు, అన్ని మతాల్లో భారతదేశంలో మనిషికి ఒక మతం ఉంటుంది, అలాగే మనిషికి ఒక సాంప్రదాయం ఉంటుంది, అలాగే మన కిలోమీటర్కి అర కిలోమీటర్ కూడా సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి. ఈ దేశంలో ఒకే మతం, ఒకే ప్రాంతం, ఒకే భాష అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనకి అనేక మతాల బహుళత్వంలో ఏకత్వం కలిగిన, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. కాబట్టి సమైక్యతను చాటుకోవడానికి హిందూ ముస్లిం ఐక్యవేదిక, అదేవిధంగా మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని ఎలా తొలగించుకోవాలనే వాటి మీద చర్చా కార్యక్రమాలు, అదేవిధంగా సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి భారతదేశంలో ఉన్న మత సామరస్యాన్ని, బహుళత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడానికి అందరూ కృషి చేసి ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మతోన్మాదం తీవ్ర రూపం దాల్చి ఒక మతంపై ఇంకో మతంపై ఇంకో మతం దాడులు చేసుకునేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతిని హిందూ మతోన్మాదం కానివ్వండి, ముస్లిం మతోన్మాదం కానివ్వండి, క్రైస్తవ మతోన్మాదం, ఏ మతమైనా మతం వేరు, మతోన్మాదం వేరు. మతోన్మాదాన్ని ఈ దేశంలో ఉండేటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతోన్మాదాన్ని కట్టడి చేయడానికి తీవ్రమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజున యూట్యూబ్ ఛానల్ చూడాలంటే భయం వేస్తుంది. ఒక్కొక్క మతోన్మాది చాలా తీవ్రమైనటువంటి భాషా పదజాలంతో ఇతర మతాలను విమర్శిస్తూ, ఇతర వ్యక్తులను విమర్శిస్తూ తీవ్రమైనటువంటి భావజాల మతోన్మాదానికి కూడా పాల్పడుతున్నారు. దాన్ని అందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క సోషల్ మీడియాలో మతోన్మాద భావజాలాన్ని పెంపు పొందిస్తున్నటువంటి తలసేమియా వ్యాధిగ్రస్తులకు గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 60 లక్షల ఆర్థిక సహాయాన్ని గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది 2025 శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అవార్డుకు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన శ్రీమతి పి సత్యవతిని ఎంపిక చేసినట్లు గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ గుప్తా ఏలూరులో మాట్లాడుతూ పేదలకు ఆర్థికంగా నగదు సపోర్టుతో పాటు ఆరోగ్య సంబంధిత విషయంలోనూ బాధ్యతగా ఫౌండేషన్ సేవలందిస్తోందని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీలో డయాలసిస్ పేషెంట్లకు సేవలు అందించేందుకు 15 లక్షల రూపాయలు విరాళం ఇచ్చామని తెలియజేశారు. అదేవిధంగా నగరంలోని వీధి ప్రాంతాలలోనూ వందలాది మంది నిరుపేద కుటుంబాలకు ఎంతో సహాయక సేవలు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఏలూరు నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తలసేమియా బ్లాక్ నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా 15 మంది నిరుపేదలకు చెందిన ఒక్కొక్కరికి అందజేసినట్లు తెలిపారు. అంతేకాకుండా నిరుపేద విద్యార్థులకు ఇంజనీరింగ్ చదివేందుకు ఆర్థిక సహాయం కింద 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ద్వారకా తిరుమలలో ఉన్న హాస్పిటల్ కి వికలాంగుల సహాయార్థం 2025 సంవత్సరంలో వికలాంగులకు 8,69,000 రూపాయలు అందజేశామన్నారు. ఇదిలా ఉండగా శ్రీకృష్ణమూర్తి పురస్కారం అవార్డుకు గాను ఎంపికైన పి సత్యవతికి అవార్డుతో పాటు 3 లక్షల రూపాయలు నగదు పురస్కారం కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మడిపల్లి మోహన్ గుప్తాకు 80వ పుట్టినరోజు వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు మండలంలోని శ్రీ పర్రు గ్రామంలో ఉన్న తమ స్థలంలో గ్రామస్తుల కోసం కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తానని శ్రీ పర్రు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అతనికి ఆహారం ఒకటే ఉంటుంది, అది ఒక జెట్ లాగ్ ప్రాబ్లం.
అది రావటానికి పేదరికాలు కానీ లేకపోతే భార్యాభర్తల యొక్క బ్లడ్లో రిలేషన్స్ ఉంటావు కాబట్టి కానీ ఆ వచ్చే పిల్లలకి అదొక వ్యాధిగా వస్తుంది. వాళ్ళకి నెల ప్రతి నెల బ్లడ్ మార్చాల్సి వస్తుంది. ఆ బ్లడ్ మార్చడానికి రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ డొనేట్ చేస్తుంది. అయితే ఆ బ్లడ్ మార్చేది ట్యూబ్కి ఒక్కొక్కటి 12,000 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. దానికి లోపల 15 సంవత్సరాల క్రితమే 15 లక్షల రూపాయలు దాన్ని స్ప్రే చేసి ఈ లోకల్లో వాళ్ళందరికీ ఆ ట్యూబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అది కాలక్రమేణా వ్యాధిగ్రస్తులు పెరిగారు, డోనర్స్ పెరిగారు. ఆ పాత్రని రెడ్ క్రాస్ తీసుకుంది. మేము వాళ్ళకి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి ఆ తరపున కొంతమంది పిల్లలకి అది ప్రతి నెల డొనేట్ చేస్తున్నాము. ఇప్పుడు రెడ్ క్రాస్ ఈ తలసేమియాలకు దానికి బాగా ఈ ఏరియానే కాకుండా ఈ డిస్ట్రిక్ట్లో అందరికీ కూడా సుమారు 2వ తరగతికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళకి ఉన్నటువంటి వసతి చాలట్లేదు. దాని గురించి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేయారు. ప్రసాద్ గారు అటు ప్రగతిగా ఆయన చాలా యాక్టివ్ డాక్టర్ గారు తలసేమియా గురించి చాలా యాక్టివ్గా చూసి ఆ రిక్వెస్ట్తో పైన ఒక 2,500 అడుగుతో ఒక హాలు ఆ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన వసతి ఖర్చులు ఒక 60 లక్షల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అలాగే స్లీపర్ ఏలూరు నుంచి కొల్లేరు వెళ్ళే దారిలో ఒకప్పుడు మా నాన్నగారు 1960లో 60 ఎకరాల పొలాన్ని కూడగట్టి కాలక్రమేణా తర్వాత అది అప్డేట్ జరిగింది. అది తర్వాత కొల్లేటి కోటలో కూడా ఆ పొలం లెక్కలో నాకు 15 ఎకరాల పొలం కూడా ఉండేది. నేను వెళ్ళేవాడిని, నాకు తెలుసు. శ్రీపాల్ నుంచి 60 ఎకరాలు నాకు చూసుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఇక్కడ ఒకరికి వసతిగా ఎవరికైనా ప్రయాణం చేసే వాళ్ళకి ఒక హాల్ కానీ ఒక ఇది కానీ వసతిగా ఉంటే బాగుంటుందని ఆ రోజుల్లో 40 సెంట్లు మా ఫాదర్ కొని దాన్ని అలా వచ్చారు. కాలక్రమేణా 68లో మేము పొలాలు అప్పేటో అప్రమాణ అక్కడ కూడా అప్పేటో మాకు అక్కడ సంబంధాలు తగ్గిపోయాయి. అయితే ఆ స్థలం ఎక్కడుందో మాకు తెలుసు. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంటాయి. అప్పటి నుంచి ఒకప్పుడైతే మేము ఈ వాట్సాప్ చెప్పండి కార్తీక ప్రకాశం జిల్లా కంభం మండలంలో మొంతా తుఫాన్ ధాటికి వాణిజ్య పంటలు అనేకం దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పంట నష్టానికి కారణం అకాల వర్షాలతో పాటు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం తోడైంది. ఖమ్మం చెరువు అలుగుకు గండిపడడంతో 100 ఎకరాల్లోని అరటి, పసుపు, మిర్చి, కంది, కరివేపాకు పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నక్కలగండి పెద్ద అలుగు వాగులో కంప చెట్లు తొలగించకపోవడమే పంట మునిగిపోవడానికి కారణమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి వాగు ఆక్రమణను తొలగించి ప్రధాన పంట కాలువలో కంప చెట్లను తొలగించి రాబో రోజుల్లో పంట నష్టం రాకుండా చూడాలని వారు చెప్పారు. మేము మెడ్రాస్ నుంచి మొక్కలు తీసుకొని వచ్చి అరటి పిలకలు నాటినాం. ఈ అకాల వర్షానికి మొత్తం మాకు కొన్ని లక్షల రూపాయలు నష్టం. ఇక్కడి నుంచి మొత్తం ఆ లాస్ట్ వరకు ఉన్న పంట పొలం అంతా మా అందరు రైతులే. మేమందరం కలిసి తెచ్చి గుత్తగా వేసుకున్న దానికి మాకు ఇది అన్యాయం జరిగింది. దీనికి కొద్దిగా మాకు సహకరించి ప్రభుత్వం మాకు అటు పక్కన ఉన్న అలుగు ప్రాంతానికి సంబంధించిన కాలువ సరిగా లేక అక్కడ ఎన్ని తెగి ఈ పొలాల్లోకి వచ్చి ఇక్కడి నుంచి మా పొలాల్లో పడ్డాయి. వాగులో వచ్చేసి విస్తృతంగా కంప చెట్లు, చిల్ల చెట్లు. పొలం ఏమి వేస్తుంది చెప్పు. నాగరాజు అరటి వేసాము. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు వేసాము. మా డిప్పు పైపులు కూడా కొట్టుకొని పోయాయి నీళ్ళల్లో. అది ఈ అలుగు వాగు ఉద్రిక్త తట్టుకోలేక ఈ స్థలం లేక అవి ఆ కంప చెట్లు తొలగించక ఈ అలుగు వెడల్పు లేక పొలాలలో పన్నాయి ఆ నీళ్ళన్నీ. ఇప్పుడు శ్రీనివాసులు ఎకర పసుపు వేసిన అదంతా మునిగిపోయింది. అట్టి తోట 2 ఎకరాలు 3 ఎకరాలు అట్టి తోట పెట్టిన అది మునిగిపోయింది. అంతా ఈ కాలువలు బాగలేవు. అలుగు కాలువ అంతా బాగలేదు. కంప చెట్లు పడ్డాయి. ఈ రోడ్డు అంతా ఈ కోతలు పడిపోయింది. బాగా ఇబ్బంది అయిపోయింది. కాలువలు బాగలేవు, వాగులు బాగలేవు, అవన్నీ వెళ్ళిపోయినాయి.
ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం కోటి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో మరియు ఆలయం చుట్టూ దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దామోదర నారాయణ వ్రతం నిర్వహించారు. కోటి దీపోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణమంతా వెలుగులతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఆలయ అర్చకులు వేద మంత్రోత్సరాల మధ్య హారతులు సమర్పించగా భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలియక సర్పాలను కానీ వేటే సీమా కీటకాలను కానీ ఎవరిని కూడా తెలియక చేసినటువంటి పాపాలను కూడా తొలగిపోయి మేమందరం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అశ్వశ్రేరుద్ధస్య వృక్షస్య అఘోర ఋషి అనుష్టప్తంద సంఘర్షమూర్తి స్వరోసామాహిత్య పరమవృష ఏదో రుద్రాదేవత అగ్నికృతమాయాభిషేకే వినియోగ. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలంటూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడంతో అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నాయకుడికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ లో సుమారుగా 6 సంవత్సరాల నుంచి పేద విద్యార్థులను సుమారుగా 6 సంవత్సరాల నుంచి 8,600 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఇంకా గవర్నమెంట్ ఇంకా విడుదల చేయలేకపోవడం ఇలా సిగ్గుచేటు. ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ల మీదనే ఆధారపడి చదువుతూ ఉన్నారు. అలాంటి విద్యార్థులకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేది విడుదల చేయకుండా ఇలా విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఈ యొక్క ప్రభుత్వం పొందుతూ ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గిట్లా ఇదే విధంగా విద్యార్థులను విద్యకు దూరం చేయడం జరిగింది, విద్యార్థులను కుంగలకు తొక్కడం జరిగింది. ఆనాడు విద్యార్థులంతా ఏకమై ఏబీవీపీ కథనంపేరు అనే కార్యక్రమంతో విద్యార్థులను అందరినీ ఏకం చేసి కేసీఆర్ని కథనంతో పండబెట్టి తొక్కితే ఇలా ఫామ్ హౌస్కి పరిమితం కావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి, మేము ఉన్నతమైన విద్యని అభ్యసిస్తామని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అధికారంలో తీసుకోవడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి కూడా సేమ్ కేసీఆర్ మాదిరిగానే ఆయన ఇలా అయితే పరిపాలించిన రాష్ట్రాన్ని ఇలా కేసీఆర్కి ఇలా రేవంత్ రెడ్డికి ఇట్లా అదే రకంగా ఇలా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. మేము ఇవాళ మొన్నటికి మళ్ళీ బట్టి విక్రమార్కు ఏమన్నారంటే 600 కోట్లు మేము దసరాకి ఇస్తాం, 600 కోట్లు మేము దీపావళికి ఇస్తాం, ఇలా గవర్నమెంట్ కాడ బడ్జెట్ లేదని చెప్పేసి ఆయన మొన్న ప్రైవేటు యాజమాన్యాలతోనే ఒక విషయం చెప్పడం జరిగింది. ఇవాళకి దసరా దీపావళి అయిపోయింది, ఇవాళకి 1,200 కోట్లు ఇంకా రిలీజ్ చేయలేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే తెలియజేస్తూ ఉంది, 8,600 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలి, 1,200 కోట్లు చేస్తాం, 1,500 కోట్లు చేస్తాం అంటే ఇవి మాకు మీరు భిక్షాది ఇచ్చేది, ఇది మా యొక్క విద్యార్థుల యొక్క హక్కు, ఇది ప్రభుత్వం యొక్క భిక్ష కాదు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు అనేవి ఈ యొక్క పేద పదవి పడిగిన వర్గాల విద్యార్థుల యొక్క హక్కు. ఇలా విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించలేకపోతూ ఉన్నారు. మేము మీ కమిషన్లలో మేము పర్సెంటేజ్లు అడుగుతలేము. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బుస్సాపూర్లో PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, జాల్వాయిలో IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ CH మహేందర్జీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచంద్ర, మార్కెట్ యార్డ్ చైర్మన్ రేగ కళ్యాణ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ FAQ NAMS ప్రకారం ధాన్యాన్ని BPC సెంటర్ల వద్ద వ్యవసాయ అధికారులతో పరిశీలించి వాటిని మిల్లుకు తరలిస్తామని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా రద్దు చేస్తానని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే కంట్రోల్ రూమ్ లో టోల్ ఫ్రీ నంబర్ 9347416178 కి ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తుఫాను కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు, దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లిలో తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట పొలాలు, తడిసిన మరియు మొలకెత్తిన ధాన్యాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, రైతులు అధైర్యపడవద్దని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం పారాబాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని చెప్పారు. దెబ్బతిన్న పంటలపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ నివేదికలను సమీకరించాలని ఆదేశించారు. ఆ నివేదికలను పరిహారం చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. కుందనపల్లిలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ తరపున శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తుఫాను వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో కుందనపల్లి వాగును పరిశీలించిన కలెక్టర్ వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత తదితరులు పాల్గొన్నారు. కానీ పోయి వచ్చింది కానీ మళ్ళీ అయితే రాలి, మరి చూడలే మళ్ళీ మీరే వచ్చింది ఇప్పుడు. కానీ దయచేసి మీరన్నా కొంచెం శ్రద్ధ పెట్టి వచ్చిన మేడం చూసి ఫోటో కూడా కొట్టుకొని సార్. నా బాధ అది ఒక రైతు కుటుంబానికి వెళ్ళాను సార్. మామూలుగా ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నాగిరెడ్డి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు తరచూ వస్తున్నాయి. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన అతనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ వివాహిత మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ఆర్టీసీ డీఎంకు ఫిర్యాదు చేసింది. ఒంటరిగా ఉన్న మహిళలను సెక్యూరిటీ గార్డ్ తరచూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆర్టీసీ డీఎం అతనిపై చర్యలు తీసుకోకపోగా ఆ మహిళను కార్యాలయానికి పిలిపించి రాజీ పట్ల డీఎంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా అనేక మార్లు సెక్యూరిటీ గార్డు నాగిరెడ్డి మహిళలను వేధించడంతో ఫిర్యాదు చేసిన మదిర డీఎం ఏమాత్రం పట్టించుకోలేదని, వారి మధ్య ముడుపుల లావాదేవీలు ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే సెక్యూరిటీ గార్డు నాగిరెడ్డిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలి ఏంటంటే మేము పాయపూర్ వెళ్ళాలన్నారు. పాయపూర్ వెళ్ళాలంటే ఒక పెద్ద ఆవిడ ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత తను ఏమన్నాడు, వాళ్ళని పిలిస్తే అక్కడికి వెళ్ళాలి ఏంటంటే మేము పాయపూర్ వెళ్ళాలన్నారు. పాయపూర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్వర్గీయ మాజీ ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ మొదటి మహిళా ప్రధానిగా దేశాన్ని అత్యున్నత గుర్తింపు తెచ్చే విధంగా స్వర్గీయ ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని, ఆమె దేశానికి అందించిన ఫలాలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా ఆమె ఆశయాలని, ఆమె దేశానికి చేసిన సేవని మరి ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము కాంగ్రెస్ సత్తుపల్లి నియోజకవర్గం తరఫున. అలాగే ఆమె ఆశయాల సాధనకు కానీ ఆమె చూపిన బాటలో నడుస్తూ పేద ప్రజల అభ్యున్నతి మరి వాళ్ళ పురోగతి ముఖ్య ఉద్దేశంగా మేము ముందుకు సాగుతామని మరి ఒక్కసారి అందరికీ చెప్తూ ఉన్నాము. జోహార్ ఇందిరాగాంధీ గారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.